ఏప్రిల్ మే మాసంలో సాధారణ బదిలీలు జరుగుతాయి. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత సంవత్సరం ఆగస్టులో సెప్టెంబర్లో ఒక జనరల్ ట్రాన్స్ఫర్ చేసింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మరి 15/5న మరి జియో ఎంఎస్ నంబర్ 23ని ఇష్యూ చేయడం ఈ సంవత్సరానికి సంబంధించి జనరల్ ట్రాన్స్ఫర్. అయితే జనరల్ ట్రాన్స్ఫర్స్ కు సంబంధించి మరి 16/5/2025 2/6/2025 లోపల ఈ బ్యాన్ లిఫ్ట్ చేస్తూ సాధారణ బదిలీలు చేపట్టాలి అన్ని శాఖల్లో అని చెప్పేసి ప్రభుత్వం ఉత్తర్వులు. సరే, ఎందుకు చేస్తున్నారు ఈ సాధారణ బదిలీలు అంటే జియోలో మాత్రం చెబుతూ ఉంటారు. జియో ఇచ్చినటువంటి జియోలో మొదటి పేరాలోనే ఉంటుంది. ఎంప్లాయీస్ యొక్క వెల్ఫేర్ ని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు ఎఫెక్టివ్ గా అడ్మినిస్ట్రేషన్ ను అందించడానికి ఉపయోగపడే విధంగా పారదర్శకంగా ఈ యొక్క ఉద్యోగుల బదిలీలు జరపాలనేటువంటి నిమిత్తంతో ట్రాన్స్ఫర్స్ ఉత్తర్వులు ఇస్తున్నాము అని చెప్పేసి ప్రభుత్వము మొదటి పేరాలోనే చెబుతుంది. అయితే చెప్పిన దానికి మరి వ్యతిరేకంగా విరుద్ధంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం ట్రాన్స్ఫర్స్ లో చేస్తున్నట్టుగా మరి నా దృష్టికి వస్తా ఉంది. మరి ఎక్కడా లేనటువంటి విధంగా మరి టూ మచ్ గా మరి టీడీపీ కూటమి ప్రభుత్వంలో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోయింది. ట్రాన్స్ఫర్స్ లో ఎమ్మెల్యేలు మరి మండల స్థాయి పొలిటీషియన్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉద్యోగస్తుల్ని భయభ్రాంతులకి గురి చేస్తున్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఉద్యోగస్తులు ఎమ్మెల్యే దగ్గర లేఖ తెచ్చుకుంటే, సిఫారసు లేఖ తీసుకొచ్చుకుంటేనే మీకు బదిలీలు చేపడతాము అని చెప్పి అధికారులు అంటున్నారు. ఆ ఎమ్మెల్యేలు దగ్గర లేఖ ఇప్పించేదానికి మండల లెవెల్లో ఉన్నటువంటి ఆ రాజకీయ నాయకులు, ఆ కూటమి ప్రభుత్వంలో సంబంధించినటువంటి రాజకీయ నాయకులు, చిన్న రాజకీయ నాయకులు పైరవులు చేసుకుంటూ లక్షలలో ఆ లేఖలకి డబ్బులు ఉద్యోగస్తుల దగ్గర నుంచి దండుకుంటూ వాళ్ళని నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. అంటే ఆ యొక్క స్థాయిని బట్టి, ఆ యొక్క డిపార్ట్మెంట్ ను బట్టి 2 లక్షల నుంచి 10 లక్షల వరకు ఈ దళారీలాగా ఏర్పడి కొంతమంది ఈ నాయకులు మరి వసూళ్లు చేసి వాళ్ళని ఉద్యోగస్తుల్ని కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు. కొన్ని దగ్గరలో ఒక్కొక్క ఎమ్మెల్యే దగ్గర నుంచి ఇద్దరికి ఇవ్వడం జరుగుతుంది లేఖలు. అయితే వాళ్ళల్లో వాళ్ళకు పోటీలు పెడతారు. ఎవరు మీకు ఎక్కువగా ఖర్చు పెట్టుకుంటే వాళ్ళకి ఆ యొక్క బదిలీలు చేస్తాము, ట్రాన్స్ఫర్ చేస్తాము అని చెప్పేసి చెప్పడం మరీ విడ్డూరంగా ఉంది. అధికారులు కూడా ఎవరైనా రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి, రిక్వెస్ట్లు వాళ్ళు కన్సిడర్ చేయకుండా మీరు ఎమ్మెల్యే దగ్గర లేఖ తెచ్చుకుంటేనే మేము మీ యొక్క రిక్వెస్ట్ ని కన్సిడర్ చేస్తాము అని చెప్పి అధికారులు చెప్పడానికి కూడా చాలా విడ్డూరంగా ఉంది. ఆ విషయం వింటూ ఉంటే ఎక్కడికి పోతున్నాం? ఎక్కడైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో ఉందా ఎమ్మెల్యే దగ్గర లేఖ తెచ్చుకోవాలి, లేకపోతే పొలిటీషియన్స్ రికమెండ్ చేయాలని చెప్పేసి? ఎక్కడా లేదు. ఉంటే ఇక జియో 23 మొన్న ఇచ్చినటువంటి జియోలో పొందుపరిచి ఉండాల్సింది. ఫలానా రూల్ ప్రకారంగా మీరు ఎమ్మెల్యే దగ్గర లేఖ తెచ్చుకుంటేనే మీ ట్రాన్స్ఫర్స్ జరపబడతాయి అని చెప్పేసి. ఇది ఒక రకంగా ఉంటే పర్టికులర్లీ రెవెన్యూ ఓరియంటెడ్ డిపార్ట్మెంట్స్ లో నుంచి వాళ్లకు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులంతా కూడా ప్రయత్నం ఏం చేస్తున్నారంటే పర్టికులర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి అధికారులని, తహసీల్దారులని, డిప్యూటీ తహసీల్దారుని, సర్వేయర్లు అయితేనేంటి, ఆర్టీఓలు అయితే ఇలాంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళకు అనుకూలంగా ఉండే వాళ్ళని ఆ యొక్క పోస్టులలో నియమించుకుంటే వాళ్ళు చేసేటువంటి దందాలకి మరి సహకరించే వాళ్ళుగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కావాల్సిన వాళ్ళు వేయించుకోవాలంటే కొంతమంది ప్రయత్నాలు. తహసీల్దార్ను డిప్యూటీ తహసీల్దారులని వాళ్ళని వేయించుకొని వాళ్ళ మీద మళ్ళా ఒత్తిడి తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నీ కూడా మరి అన్యాయంగా, అక్రమంగా ఆ యొక్క భూములని, ప్రభుత్వ భూములను కూడా మరి వీళ్ళు స్వాధీనం చేసుకుని దాన్ని లాభం పొందొచ్చు అనేటువంటి ఉద్దేశమో ఏమో కానీ వీళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఈ డిప్యూటీ తహసీల్దార్ మీద, తహసీల్దార్స్ మీద కూడా పలానోళ్ళు ఇక్కడ ఉండాలా, పలానోళ్ళు ఇక్కడ ఉండాలనేటువంటి ఆ డెసిషన్ అనేది ఆ యొక్క మండలాల్లో ఉన్నటువంటి నాయకులు, ఆ యొక్క కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యేలు డిసైడ్ చేయడం అనేది చాలా శోచనీయము అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా, ఏదైనా ఒక అధికారిని ట్రాన్స్ఫర్ చేయాలంటే గవర్నమెంట్ ఉంటే గవర్నమెంట్ కెన్ ట్రాన్స్ఫర్ ఎనీ ఆఫీసర్ టు ఎనీవే. దానికి విడ్డూరంగా పూర్వకాలంలో కప్పాలు కట్టేవాళ్ళట, అలాగా ఇప్పుడు కూడా ట్రాన్స్ఫర్ చేయించుకోవాలంటే ఈ యొక్క రాజకీయ నాయకులకి ఉద్యోగస్తులు కప్పం చెల్లించాల్సినటువంటి అవసరం వస్తుంది అని చెప్పి నాకు చాలా బాధతో తెలియజేస్తాను అని చెప్పేసి కూడా ఇస్తున్నా. అయితే నిబంధనలు, అర్హతలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఇష్టారాజ్యంగా రిక్వెస్ట్లు కన్సిడర్ చేయకుండా చేస్తూ ఉన్నారు.
రెవెన్యూ శాఖలో అయితేనేంటి, ఇతర శాఖలలో కూడా నిన్నటికి నిన్న చూస్తే కొన్ని సెరికల్చర్ డిపార్ట్మెంట్ లో కూడా అన్ని రకాల అధికారులకి లక్షలలో వసూలు చేసి వాళ్ళకి పోస్టు. కొన్ని జిల్లాలలో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అయితే మీరు ఫలానా ఎమ్మెల్యే దగ్గరకు పోయి లెటర్ తెచ్చుకుంటేనే మేము చేస్తాం, లేకపోతే లేదు అని చెప్పేసి వాళ్ళు ఆఫీసర్లు చెప్పడం కూడా విడ్డూరంగా ఉన్నది అని చెప్పేసి కూడా నేను సందర్భంగా. అయితే రాజకీయ జోక్యంతో బదిలీలు జరుగుతున్నాయి, దీన్ని నివారించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క వసూళ్లు ఏదైతే ఉందో దాని మీద ప్రభుత్వం చొరవ తీసుకుని దాన్ని ఆపి సిస్టమేటిక్ గా న్యాయబద్దంగా ఉద్యోగుల యొక్క రిక్వెస్ట్లు ఏదైతే మీరు పారదర్శకంగా ఒక రిక్వెస్ట్లు అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి వెల్ఫేర్ దృష్టిలో పెట్టుకుని చేస్తామని చెప్పేసి జీవోలో చెప్తున్నారో ఆ విధంగా చేయాలి అని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అప్పుడే ఉద్యోగి సిస్టమేటిక్ గా మరి ప్రభుత్వానికి ఉపయోగపడే విధంగా పనిచేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. లాస్ట్ టైం కూడా చేశారు ఇదే విధంగా. లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, అప్పుడు ముందేమో ఆగస్టు 30వ తారీఖు లోపల ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి పోయిన సంవత్సరం ఈ ప్రభుత్వం రాగానే ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దాన్ని వాళ్లకు అనుకున్న విధంగా ట్రాన్స్ఫర్స్ కాలేదని చెప్పేసి మళ్ళా సెప్టెంబర్ 15వ తారీఖు దాకా కూడా ఆ యొక్క టైం ఎక్స్టెండ్ చేసుకుంటూ పోవడం, మళ్ళా 22వ తారీఖు దాకా అంటే వాళ్ళకి రావాల్సినటువంటి ఆ డబ్బులు అందకపోవడం మూలాన, ఆ దళారీల దగ్గర నుంచి అందకపోవడం మూలాన మళ్ళా 22వ తారీఖు దాకా కూడా పోస్ట్పోన్ చేసుకుంటూ పోయినసారి కూడా ఇదే పద్ధతిలో రెవెన్యూ అర్నింగ్ డిపార్ట్మెంట్లలో కూడా మరి వేలం వేసుకున్నట్టు పోస్టుని ఎవరైతే డబ్బు ఎక్కువ ఇస్తారో వాళ్ళకి ఆ యొక్క పోస్టులు ఇవ్వడం అనేది చాలా అన్యాయం అని చెప్పేసి కూడా నేను దాన్నే మళ్ళా ఈసారి కూడా పునరావృతం చేస్తున్నారు అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా.